తిరుపతి జిల్లా డక్కిల మండలం మిట్ట వడ్డేపల్లి గ్రామంలో గత సంవత్సరం నుంచి తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులకి తెలిపినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పంచాయతీ సెక్రటరీకి ఎన్నోసార్లు వినతిపత్రాలు కూడా అందజేశామన్నారు. అయినా తమ తాగునీటి సమస్యని పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో ఏమీ చెయ్యలేక తాగునీటి కోసం పొలాల్లోకి వెళ్లి తెచ్చుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమస్య గురించి గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీని అడగగా పంచాయతీ నిధులు లేవని, మరికొంతకాలం మీరు ఎదురు చూడాలని, పంచాయతీ నిధులు వచ్చిన తర్వాత మీకు తాగునీటి సమస్య తీరుస్తానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. కనీసం మా గ్రామంలో ఉన్న బావిని క్లీన్ చేసి ఇవ్వండి అని ప్రాధేయపడగా చూద్దాంలే అని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. దీంతో గ్రామస్తులందరూ ఎంత్రీ న్యూస్ ని ఆశ్రయించారు. అయ్యా, తమ బాధని మీ ద్వారానైనా తెలియజేసి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించి తమ దాహార్తిని తీర్చండయ్యా అంటూ వేడుకుంటున్నారు. మెట్టవడ్డపల్లి గ్రామం, దక్కిల మండలం, ఏమలూరు పంచాయతీ. మాది ఎస్సీ కాలనీ సార్. మాకు ఇక్కడ ఈరోజు సాయంత్రం వదిలితే రేపు సాయంత్రం దాకా నీళ్ళు లేవు సార్. ట్యాంకీ నీళ్లు అవి వస్తే లేకపోతే లేదు. అడిగితే ఏమన్నంటే మేము మా ఇష్టం వచ్చినప్పుడు వదులుతాము, లేకపోతే లేదు అంటున్నారు. మా పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పాను సార్, మాకు ఇక్కడ బావి ఒకటి ఉంది, బావిని క్లీన్ చేపిమని అడిగితే సుమారు 15 రోజులు నేను చెప్పాను సార్. 3 సార్లు వచ్చాడు, చూశాడు, పోయాడే కానీ అంతకుమించి ఆయన ఏం చేసింది ఏం లేదు. అడిగితే పంచాయతీలో డబ్బులు లేవు, 5 నిమిషాలు చేస్తాము, ఏం అంత తొందర అది ఇదని మాట్లాడుతున్నాడు. దయచేసి మాకు దీన్ని అయితే సహాయం చేయండి సార్. మాకు ఇదైతే నీట్గా కావాలి. మొత్తం ప్లాట్ఫారం చేపించి మాకు నీళ్ళు ఎట్టబోతున్నాయి అట్టే దావ చేపించి దీని వరకు సహాయం చేసేటట్టుగా మిమ్మల్ని కోరుతున్నాం సార్. కానీ లేదు, బోర్ కానీ లేదు. ఇళ్లలో నీళ్ళు తెచ్చుకొని దేవుని కడుక్కుంటున్నాం సార్. మేము నాకు నీళ్ళు అయితే కావాలా, బావి అయితే కావాలా. బావి అందరికి అవసరం కదా సార్. ఊరు ఇప్పుడు పిచ్చిగొడి వచ్చి లాక్కొని తాగిపోతారు. ఆ కరెంట్ నమ్ముకుంటారు, కరెంట్ ఉండదు, కొడాయి వేస్తారు, నీళ్ళు కావాలి సార్ ఖచ్చితంగా. నాకు అధికారులు ఎవరిని అడిగినా మళ్ళా నెల చేస్తాం, వచ్చే నెల చేస్తాం అంటా ఉన్నారు. మాకు నీళ్లు కావాలి, మాకు నీళ్ళు ఇబ్బంది. నాయుడు కావాలి లేవని మేము అడిగితే మాకు చేము చేసేదానికి ఆ సంవత్సరం కూడా పడుతుందని అంటున్నాడు. అడిగితే ఆయన గొడవకు వస్తున్నాడు సారు అనేది చెప్తున్నాడు. ఏడు నాయుడు కామపల్లి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.